చెప్పండి, ఈ విధంగా నిరసన వ్యక్తం చేయడానికి గల కారణాలు ఏంటి? ఈ రోజు జిహెచ్ఎంసీ బడ్జెట్ కూడా పూర్తిగా అవాస్తవికము. గత బడ్జెట్లో 1200 కోట్ల రూపాయలు ఇస్తానటువంటి ఈ రాష్ట్ర ప్రభుత్వంకి పాలాభిషేకాలు చేశారు ఆ రోజు ముఖ్యమంత్రికి. ఇదే స్థలంలో వచ్చింది గుండు సున్నా. స్టేట్ ఫైనాన్షియల్ కమిషన్ గ్రాంట్స్ నుంచి వచ్చిన డబ్బులు గుండు సున్నా, ప్రాపర్టీ ట్యాక్స్ రూపంలో రావాల్సిన డబ్బులు గుండు సున్నా, మోటార్ వెహికల్ ట్యాక్స్ గుండు సున్నా, ప్రొఫెషనల్ ట్యాక్స్ వచ్చింది అంతంత మాత్రమే. స్టాంప్ డ్యూటీ పేరుతోటి విడుదల చేస్తానంటే 3000 కోట్ల రూపాయలు ఆహనాపిల్లంట సినిమాలో కోడిని కట్టేసి అన్నం తిన్న రూపాన పీడీ అకౌంట్లో పెట్టి అది మనకి ఇచ్చినట్టు చూపిస్తలేరు, ఇవ్వనట్టు చూపిస్తలేరు. అంటే కేవలం అంకల్ గైడ్ తోటి 1,20,00,000 మంది ఉన్నటువంటి భాగ్యనగర జనాభా యొక్క రక్తపు పన్నుని మరి పక్కదారి పట్టించేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. నిజంగా మీ దగ్గర అన్ని డబ్బులు ఎక్స్ట్రా ఉంటే 2,000 కోట్ల రూపాయలు సంవత్సరానికి మిత్తి కడుతుంది జిహెచ్ఎంసీ. ఆ భారాన్ని తగ్గించుకునే ప్రయత్నం ఎందుకు చేయట్లేదు? 6,000 కోట్ల రూపాయలు ఈరోజు అప్పుల్లో ఉంది జిహెచ్ఎంసీ. ఆ భారాన్ని తగ్గించుకునే ప్రయత్నం ఎందుకు చేయట్లేదు? కాంట్రాక్టర్లకు 10 నెలల నుంచి బిల్లులు పెండింగ్లో ఉండి అనేక మంది కాంట్రాక్టర్లు సూసైడ్ చేసుకుంటున్నారు. వాళ్ళకు బిల్లులు ఎందుకు ఇస్తలేరు? ఈరోజు కనీసం రోడ్లు వేయడానికి కానివ్వండి, నాలా డీజిల్టింగ్ కానీ, స్ట్రీట్ లైట్లు కూడా వేయలేని పరిస్థితి లేదు. ఈరోజు భాగ్యనగరం పూర్తిగా అంధకారంలో మునిగిపోయింది. స్ట్రీట్ లైట్లు కూడా వేయలేటువంటి దౌర్భాగ్యపు స్థితిలో ఈరోజు జిహెచ్ఎంసీ ఉంటే మరి దాన్ని పట్టించుకున్నటువంటి దిక్కు మొక్కు లేదు. మేమే కాదు, అన్ని పార్టీ కార్పొరేటర్లు కాళ్ళు అరిగేలా తిరిగినప్పటికీ కూడా ఈ జిహెచ్ఎంసీలో ₹1 కూడా రావట్లేదు. కాబట్టి మరి ఈ యొక్క ప్రయత్నం ఈరోజు జిహెచ్ఎంసీ నిజంగా వాస్తవిక బడ్జెట్ పైన చర్చ జరపాలి. ఈరోజు 8,500 కోట్ల రూపాయల బడ్జెట్ మీరు అన్నారు, మరి 10 కోట్ల రూపాయలకు నిమిషమన్నా కేటాయించండి. 10 కోట్ల రూపాయలకు నిమిషం కేటాయిస్తే 14 గంటలు జిహెచ్ఎంసీ బడ్జెట్పై చర్చ జరపాలి. కానీ మేయర్ గారు 10 నిమిషాలు కూడా చర్చ జరపకుండా బడ్జెట్ డీమ్ టు బి అప్రూవ్డ్ అని గత 4 సంవత్సరాలుగా పారిపోతూనే ఉన్నారు. దమ్ముంటే మేయర్ గారు చర్చకు సిద్ధమా అని మేము అడుగుతా ఉన్నాము. అవసరం అనుకుంటే పగలు రాత్రి ఎన్ని రోజులైనా మా సొంత ఖర్చులతోటి జిహెచ్ఎంసీలో చర్చ చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాము. మీరు చర్చ జరపాలని, భాగ్యనగర వాసులకు ఊపిరి అందించాలని, ఇది అభాగ్యనగరంగా మారకుండా చూడాలని మేము డిమాండ్ చేస్తున్నాము.